ఐటమ్స్ క్యారెట్స్. చూడండి క్యారెట్స్తో ఏం చేస్తాను. ఓకే, ఈ క్యారెట్స్ని ఇలా తురుముకోవాలి. ఓకే, పెట్టుకొని తాలింపు వేసుకుందామండి. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మిర్చి. ఓకే, ఇవి వేగాలి కదా, కాస్త టైం పడుతుంది. తాలింపు అంటే తెలిసిందే కదండి. ఈ తాలింపు వేగింది కదా, ఇంగువ అండి కొంచెం. అది మీ ఇష్టం అండి, చెప్పాను కదా. కొంతమంది తింటారు, కొంతమంది తినరు. ఇంగువ తింటాము అనుకునే వాళ్ళు ఇంగువ వేసుకోండి, బట్ ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఓకే, దీనిలోనే కొంచెం కరివేపాకు వేసుకొని కట్టేసేయండి. ఈ తాలింపు చల్లారేలోపు నెక్స్ట్ ప్రాసెస్. ఓకే, క్యారెట్ని తురుముకోవాలని చెప్పాను కదండి, ఇలా తురుముకోండి. దీనిలో కారం, ఓకే, ఉప్పు, ఆవపిండి అండి, కొంచెం ఆవపిండి. ఇది వచ్చి మెంతుపిండి. మెంతులు దోరగా వేయించి పొడి చేసుకోవాలండి. నేనైతే ఎప్పుడూ పొడి చేసి అట్టి పెడతాను. ఆవపిండి ఒకటి, మెంతుపిండి ఒకటి. ఎందుకంటే ఇలా ఐటమ్స్ చేసినప్పుడు సడన్గా కావాలంటే చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. ఓకేనండి, ఇలా ఉప్పు, కారం, మెంతుపిండి, ఆవపిండి అన్నీ మనం తురుముకున్న క్యారెట్లు వేసుకోవాలండి. ఓకే, ఇలా అన్నీ వేసుకున్నాక మొత్తం కలుపుకోవాలండి. ఈ కలుపుకొని దీనిలో ఇప్పుడు చెప్తాను చూడండి. మొత్తం కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు దీనిలో నిమ్మకాయ పిండాలండి. నిమ్మకాయ. ఓకే, నిమ్మకాయ రసం కాస్త వేయాలి దానిలో. ఇలా మొత్తం నిమ్మకాయ పిండేసుకోవాలి. పిండుకొని మళ్ళీ దీన్ని ఒకసారి కలుపుకోండి. మనం తాలింపు వేసుకున్నాం కదా, ఈ తాలింపు చల్లారింది. ఇప్పుడు ఈ తాలింపుని ఇది పచ్చళ్ళలో వేసేసుకోండి. ఓకే, అంతేనండి. ఇక కలిపేసుకుని ఇంకా క్యారెట్ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని వేడి వేడి అన్నంలో తింటూ ఉంటే సూపర్ ఉంటుందండి. ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా అండి? నేనైతే చేస్తూనే ఉంటాను, ఇష్టంగా తింటూనే ఉంటాను. ఓకే, మీరు ఎప్పుడైనా కూర లేదు అనుకున్నప్పుడు, నోరు బాగాలేదు అనుకున్నప్పుడైనా సరే ఇలా ట్రై చేయండి. తినడానికి చాలా బాగుంటుంది. ఓకేనా అండి? బాయ్, థ్యాంక్ యూ.